హాయ్ ఫ్రెండ్స్, రైల్వే అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి మనకి ఒక షార్ట్ నోటీస్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 8,850 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మీకు గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ సంబంధించిన 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 3,050 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి 21 అక్టోబర్కి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి మనకి సిలబస్ ఏంటి, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్. సో అంటే మనకి ఇంతకుముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అవి సేమ్ అవే రిపీట్ అవుతాయా, మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఉంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయని కూడా మీకు డిస్కస్ చేస్తాను. అలాగే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో అంతకంటే ముందు ప్రీవియస్ ఎగ్జామ్తో పోల్చుకుంటే సో ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ చేశారు, ఇప్పుడు ఇంకా ఏ విధంగా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే మనం 100% జాబ్ సాధించగలుగుతాం అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో దాని గురించి కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ అఫీషియల్ మనకి ఈ నోటీస్ సంబంధించి తీసుకుంటే మనకి అప్లికేషన్స్ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి 21 అక్టోబర్కి స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనకి 28 అక్టోబర్కి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇందులో మీకు ఏజ్ తీసుకుంటే 18 to 30 years, అలాగే 18 to 33 years ఇచ్చారు. సో ఇది 18 to 33 years, ఇది 18 to 30, అంటే గ్రాడ్యుయేట్, ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఇది. సో మీకు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇందులో చాలా పోస్టులు అనేవి ఉంచారు. స్టేషన్ మాస్టర్ కానివ్వండి, అలాగే ట్రాఫిక్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ మళ్ళీ రావు. కేవలం మనకి 10 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. సో మరి దీనికి సంబంధించి సిలబస్ తీసుకుంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ సిలబస్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ CBT 1 ఉంటుంది, తర్వాత CBT 2 ఉంటుంది. ఈ CBT 1 ఎగ్జామ్ మనకి ఎలా ఉంటుందంటే మనకి జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. సో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. జస్ట్ 90 minutes మాత్రమే ఉంటుంది. సో అది కూడా మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది మీకు నేను క్లారిటీగా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మనము ఈ డిస్కస్ చేసే ముందు మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో ఇది కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ ఉంటాయి. మినిమం ఇక్కడ మీరు చూస్తే 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. సో అందరు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇందులో డాక్టర్ విఎన్ రాజు సార్, నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ మీకు డిస్కస్ చేశాను. సో రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా అంటే చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవి మీకు క్లియర్గా డిస్కస్ చేశాను. అలాగే అర్థమెటిక్లో స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే మనం సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు బేసిక్స్ నుంచి, అంటే ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా బేసిక్స్ నుంచి స్పీడ్ క్యాలిక్యులేషన్స్తో పాటు సో టాపిక్లో మనకి కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ మీకు జస్ట్ మీకు ఈ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ 999కే కంప్లీట్ కోర్స్, అంటే 3,000 రూపీస్ ఉన్న కోర్స్ని జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మీకు క్లాసెసే కాదు, మీకు ఇందులో 175 టెస్ట్లు ఉంటాయి. అంటే ప్రజెంట్ 175 ఉంటాయి, తర్వాత దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు వస్తాయి. ఈ 200 టెస్ట్లు సేమ్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్తో సేమ్ స్టాండర్డ్తో మీకు ఫ్రీగా, దీనికి మీరు సపరేట్గా పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, సో వ్యాలిడిటీ కూడా జస్ట్ 3 months 4 months కాదు, మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది, టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇక మరి ఈ ఆర్ఆర్బీ మనకి ఇక్కడ ఎగ్జామ్ సంబంధించి న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఏంటో మీకు తెలియాలి. అంటే మీరు రీసెంట్ ఎగ్జామ్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే
ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగాయి. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మనకి కొన్ని టాపిక్స్ సంబంధించినవి క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అలాంటి క్వశ్చన్ చూసి షాక్ అయ్యారు. సో అవి ఆల్రెడీ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, అది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కొన్ని సబ్జెక్ట్స్కి మనకి క్లారిటీ ఉంటుంది. సిలబస్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని సబ్జెక్ట్స్కి బ్లూ ప్రింట్ అంటూ ఏముండదు. సో అందులో ముఖ్యంగా మనకు చూసుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తారు, ఎక్సెట్రా అని చెప్పి డాష్ డాష్ పెడతారు. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తారు, సో ఎక్సెట్రా అని డాష్ పెడతారు. అంటే మరి ఇక్కడ జనరల్ అవేర్నెస్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్కి మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఏ టాపిక్స్ ఉంటాయి సిలబస్ని మెన్షన్ చేస్తారు. కొన్ని సబ్జెక్ట్లో మనకి జస్ట్ ఆ టాపిక్ మెన్షన్ చేస్తారు, కొన్ని టాపిక్స్ మనకి మెన్షన్ చేయకపోవచ్చు. సో మరి ఎలా తెలుస్తుంది సార్, ఎలా ప్రిపేర్ కావాలి అంటే జనరల్గా మనం ఏం చేస్తాం? సో మేమైనా సరే ఒక ఫ్యాకల్టీగా ఏం చేస్తాం, మాకు అంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని స్టడీ చేస్తాం. మీరు ఆర్ఆర్బి ఎన్టీపీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజనింగ్ క్లాస్ చెప్పాలనుకోండి, ఎలా చెప్తాను? రీజనింగ్ అనేది రైల్వేలో ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్లో ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటుంది, గ్రూప్స్లో ఉంటుంది, గ్రూప్ 1లో ఉంటుంది, సివిల్స్లో ఉంటుంది, మరి అన్నిట్లో ఉంటుంది. అందరికీ ఒకేలా కాదు కదా. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, అంటే ఏ స్టాండర్డ్లో ఇస్తున్నారు అని మనం ఎనలైజ్ చేసి ఆర్ఆర్బి ఎన్టీపీస్లో ఏ టాపిక్ ఎంతవరకు చెప్పాలి, సో అలాగే ఎన్ని మోడల్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుందనేది దాన్ని బేస్ చేసుకొని మేము డిస్కస్ చేస్తాం. మీరు కూడా అలాగే ప్రిపేర్ అవుతారు, మేము కూడా సో అలాగే ప్రిపేర్ అవ్వండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ని బాగా ప్రాక్టీస్ చేయడం చెప్తాం. అయితే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం రీసెంట్ ఎగ్జామ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అంటే చేంజ్ అవుతుందన్నమాట. అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మారుస్తున్నారు. సో అది మనం గమనించాలి. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, సో లాస్ట్ టైం అంటే రీసెంట్ ఎగ్జామ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో రీజనింగ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చారు. సో ఇది మనకి లెటర్ ఎనాలజీకి సంబంధించిన ఒక క్వశ్చన్, ఒక మోడల్. కానీ ఇప్పటివరకు ఎగ్జామ్లో రాలే ఇలాంటి మోడల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంతకంటే ముందు జరిగిన ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా రాలేదు. ఈసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో రీసెంట్గా కండక్ట్ చేసిన అన్ని షిఫ్ట్లో ఈ మోడల్ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చారు. ఇది చూసి అందరూ స్టూడెంట్స్ షాక్ అయ్యారు. అసలు ఏంటి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ కొన్ని లెటర్స్ మిస్ చేశారు, ఇక్కడ కొన్ని లెటర్స్ మిస్ చేశారు. ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు కింద ఆప్షన్స్ ఉంటాయి. ఇలాంటి మోడల్ మనం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అప్పటికప్పుడు మనము ఆ థాట్ రాదు, అంటే దాన్ని ఎలా ఆన్సర్ ఐడెంటిఫై చేయాలని. దీన్ని ఆ ప్యాటర్న్ అంటే న్యూ ప్యాటర్న్ అంటారు. అంటే ప్యాటర్న్ చేంజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకుంటే రీసెంట్గా ఈ ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామ్ జరిగింది. ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామ్లో చాలా టాపిక్స్ నుండి అంటే కొత్త టాపిక్స్ యాడ్ చేశారు. అలాగే ఉన్న టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ పేపర్ చూసి కూడా స్టూడెంట్స్ షాక్ అయ్యారు, చాలా షాక్ అయ్యారు. ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టాపిక్ ఇచ్చారు. అదేంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్, మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క షిఫ్ట్లో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంతవరకు అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ రైల్వే ఎగ్జామ్లో కానీ ఎప్పుడు కూడా ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి క్వశ్చన్స్ రాలేదు. ఒక్క క్వశ్చన్ కూడా ఎప్పుడూ రాలేదు. సో జనరల్గా మనం ఏం ప్రిపేర్ అవుతాం, ప్రీవియస్ ఎగ్జామ్లో రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాదు అనే ఒక ఉద్దేశంతో ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని మనం టచ్ చేయం. కానీ 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి అక్కడ. అంటే ఎప్పటికప్పుడు ఈ ట్రెండ్ని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ మనం ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకునే ప్రిపేర్ అయితే కాదు. రీసెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ట్రెండ్ ఎలా మారుతుంది, అంటే ఉన్న టాపిక్స్ నుండే ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా మారుతుంది, కొత్త టాపిక్స్ ఏమి యాడ్ చేస్తున్నారని కూడా నీకు క్లారిటీ ఉండాలి. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ కూడా క్లాసెస్లో కూడా మీకు ఏవైతే క్లాసెస్ ఉంటాయో ఈ క్లాసెస్లో కూడా మీకు ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్లో ఏవైతే మనకి కొత్త మోడల్స్ యాడ్ అవుతున్నాయి, సో అలాగే టాపిక్స్ ఏమి యాడ్ అవుతున్నాయి అవన్నీ అనలైజ్ చేసి మీకు ఇవి క్లాసెస్లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే కాకుండా అదే స్టాండర్డే కాకుండా కొన్ని అడిషనల్గా మీరు అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో ఏవైతే వస్తున్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటి మీద కూడా మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎనీహౌ, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అని టెన్షన్ పడకండి. ఎగ్జామ్ డేట్తో నీకేం సంబంధం? ఆ 3 మంత్స్లో ఉండనివ్వండి, 4 మంత్స్లో ఉండండి, 5 మంత్స్లో ఉండండి, 6 మంత్స్లో ఉండండి, దానికోసం టెన్షన్ పడకు. ఎందుకంటే ఈరోజు నువ్వు మైండ్లో ఫిక్స్ అయ్యావు, నేను రైల్వేలో ఉద్యోగం సాధించాలని. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఈరోజు మంచి రోజే అనుకొని సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సో మైండ్లో పెట్టుకోవద్దు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందట, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అవన్నీ నీకు అవసరం లేదు. ఇప్పుడు కాంపిటీషన్తో, కట్ ఆఫ్తో, ఎగ్జామ్ డేట్తో అవసరం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది స్టూడెంట్ చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన వరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ లాస్ట్ వరకు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు అని. సో కానీ ప్రిపరేషన్ మాత్రం అలాగా పోస్ట్పోన్ చేసుకుంటూనే పోతున్నారు. సో అలా చేయొద్దు. మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో. ప్రజెంట్ మనకి ఒక గవర్నమెంట్ ఎగ్జామ్లో మనం క్రాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఏదో 1 మంత్ 2 మంత్స్ ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకోండి. డెడికేషన్ ఉండాలి. అలాగే కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి అయితే ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.